వెల్కమ్ టు ఫైట్ ట్రాక్ విత్ లలిత్ కుమార్. ఈరోజు మన అతిథి టీడీపీ యాక్టివిస్ట్ యష్ బొద్దులూరి. ఇప్పుడు మీకు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. 2019 రిజల్ట్స్ చూసింటారు మీరు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు 151 సీట్ ఇచ్చి మిమ్మల్ని 23 సీట్లకే పరిమితం చేసిన రోజు మీకేమనిపించింది, మీ పార్టీకి ఏమనిపించింది? అంటే నేనైతే అధైర్యపడలేదు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడాలి అని అనుకున్నారు అని నేను అనుకున్నా. ఒకటి. రెండోది ఎయిర్పోర్ట్ లో మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొట్టమొదటి కేసు నా మీద పెట్టారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జూన్ 19 రోజు. దేనికి? మాచర్ల నియోజకవర్గంలో ఉన్న డిగ్రీ కాలేజ్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల డిగ్రీ కాలేజ్లో ఉన్న అమ్మాయిలని బలవంతంగా వ్యభిచార గృహాలకు తరలించే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది అనే అభిప్రాయం నాకు. అంటే 1000 ఉగ్రవాదులు ఎంత భయంకరమో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంత భయంకరమైన వ్యక్తి. అలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అనే అభిప్రాయంలో నేను ఉండున్నాను. అదే మీకు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఉగ్రవాది అని ఎందుకు అనుకున్నారు మీరు? అంటే ఆయన చేసే పనులు ఎలా ఉండుని. ప్రశ్నించిన వాళ్ళు మనం చంపేస్తారా? ప్రశ్నించిన వాళ్ళ మీద మనం కేసులు పెడతారా? ఒక అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తి పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే 600 కిలోమీటర్లు తిప్పాల్సిన అవసరం ఏముంది నీకు? ప్రజలకు ఇది మంచి ఇది చెడు చెప్పగలిగే నీలాంటి వాళ్ళు అన్ని పార్టీస్లో ఉండాలి. అప్పుడే ఏమవుతుందంటే ప్రభుత్వాలు కానీ ఏవి కూడా ఆ వీడియోలను చూసి వాళ్ళు ఏమైనా నిర్ణయాలు మార్చుకునే ప్రభుత్వాలు ఉంటే మంచిదే. లేదు ఆ వీడియోలను చూసి యష్ని చంపేయాలి, యష్ని నరికేయాలి అనే ప్రభుత్వాలు ఉంటే మాత్రము మీలాంటి వాళ్ళకి ప్రమాదమే. అమెరికాలో కూడా దాడి చేయించారు నా మీద. సో ఆ రోజు కారు దిగుతున్నా వీళ్ళందరూ మూకుమ్మడిగా మీదకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏమో 140-50తో బయటకు పడిపోతామని కూడా ఆయన ఐపాక్లో చెప్పేసి కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చూసిన తర్వాత మీకు మనసులో ఎక్కడన్నా అనుమానం కలిగిందా? అస్సలు అనుమానం కలగదు. పులివెందుల్లో కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. అరుగు మీద కూర్చున్న తాతను అడిగితే నేను ఆయన వైసీపీ వాడు అనుకొని చెప్పకపోతే నేను అన్న, తాత నేను చంద్రబాబు మనిషిని తాత, నువ్వు చంద్రబాబుకి ఓటేయాలి తాత ఈసారి ఖచ్చితంగా అంటే ఆయన జగన్ని తిట్టని బూతులు లేవు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే వివేకం సార్ని చంపేసింది ఈడే అనే మాటలు పులివెందుల్లో మనుషులు అన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఒక కసబ్తో పోలుస్తున్నారు, ఒక ఢిల్లీలో రేపిస్టుతో పోలుస్తున్నారు. అమ్మాయిలని ఎంత దారుణంగా, ఎంత నీచాతి నీచంగా. ఫస్ట్ యువగలం పాదయాత్ర ప్రోమో రిలీజ్ అయితేనే చూశాను. నేను చూసిన తర్వాత యువగలం పాదయాత్ర కిలోమీటర్స్ అవన్నీ చూస్తూనే ఇంత దూరం నడవగలుగుతాడా లోకేష్? అదే కదా మీకు ఒక విషయం చెప్తానండి. నేను 2014లో బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్లో ఆయనతో దగ్గరగా పనిచేశాను. చాలా మంది తెలియంది ఏంటంటే ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్. ఓకే. పార్టీని ప్రభుత్వాన్ని ఏ రకంగా అనుసంధానం చేయొచ్చు అని బాగా తెలుసు ఆయనకి. ఇక్కడ కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ ఒక డిస్కషన్ ఏంటంటే, అయ్యా చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని మీరు చూసుకోండి, పార్టీని లోకేష్కి ఇవ్వండి అనే ఒక వాదన వినపడుతుంది. లోకేష్ అనే వ్యక్తిని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తేనే వీళ్ళంతా చంద్రబాబు నాయుడిని చూడకుండా లోకేష్ దగ్గరికి వెళ్తుంటారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటేనండి లోకేష్ గారు అగ్రెసివ్ ఉంటారు. లోకేష్ గారు ఏంటంటే వెరీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ఇది అవుతుంది అంటే అవుతుందని చెప్తాడు, అవ్వదంటే అవ్వదని చెప్పేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మిమ్మల్ని అందరినీ కలపడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా? వీధిలో పిచ్చుకుక్క ఉంది, ఓ పిచ్చుకుక్కను ఒకటే కొడితే ఆ పిచ్చుకుక్క ఆడి మీదకే వస్తుంది. 4 కలిసి కొడితే ఆ పిచ్చుకుక్క పారిపోద్ది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి పిచ్చుకుక్కలా పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరుస్తుంటే ఒక 2-3 నాయకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కలిసి కొట్టాలనుకున్నారు, కొట్టారు, పారిపోయింది. రెడ్ బుక్ అని ఒకటి ఉంది. అవును, లోకేష్ గారి బుక్. అది ఆ రెడ్ బుక్ తెరుచుకోవడం లేదా? రెడ్ బుక్ ఎక్కడైనా పోయిందా? లేకపోతే రెడ్ బుక్ ను మీరు అమ్మేశారు ఎవరికైనా?
రెడ్ బుక్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉందండి. ఎవరెవరైతే తప్పులు చేశారో, ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని హింసించారో ఎవ్వడిని వదలము. టైం ఉంది అందరికీ. ఒక్కొక్కరిని ఏ టైంలో లాక్ చేయాలి, ఏ టైంలో బంధించాలి, ఏ టైంలో లోపల పెట్టాలనేది ఒక స్ట్రాటజీ ప్రకారం లోకేష్ గారు వెళ్తున్నారు. వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? నెక్స్ట్ కొడాలి నాని ఎక్కడున్నాడు? కమ్మ జాతిలో నీచమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఇంత దరిద్రమైన పనికిమాలినోళ్ళు కమ్మ జాతిలో పుట్టారు అనడానికి కమ్మ జాతి వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నారనే విషయం